ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఎందుకు మౌనముద్ర దాల్చారు? ఢిల్లీ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా? ఢిల్లీ పెద్దలు తెలుగు రాష్ట్రాల కమల్నాథులకు ఏం మార్గనిర్దేశం చేశారు? మౌనంగా ఏపీ, తెలంగాణ బీజేపీ నాయకులు. ఓటుకు కోట్ల వ్యవహారంలో గుంబనంగా కమలనాథులు. ఏసీబీ నివేదిక ఇచ్చాకే స్పందించాలని నిర్ణయం. టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిన బీజేపీ. కేంద్ర నాయకత్వం నుంచి దొరకని క్లారిటీ. టీఆర్ఎస్, టీడీపీని వెనకేసుకురావద్దని సూచన. ఓటుకు కోట్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పేకల్లోతు కూరుకుపోవడంపై తెలంగాణ బీజేపీలో విచిత్రమైన వాదనలు జరుగుతున్నాయి. కొందరు టీడీపీని సమర్థిస్తుంటే టీఆర్ఎస్ చేసిన పని కరెక్ట్ అని వాదిస్తున్నారు మరికొందరు. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల నాయకులంతా టీడీపీని వదిలించుకునేందుకు ఇదే సరైన సమయమని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు నాయకులు వ్యక్తిగత అభిప్రాయాలతో కూడిన నివేదికలు కూడా ఢిల్లీకి పంపారు. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇంతవరకు ఈ వ్యవహారంపై పెదవి విప్పలేదు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక, వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి ఇబ్బందులు ఏర్పడతాయనే భావన తెలంగాణ బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. అటు ఆంధ్రప్రదేశ్లో అధికారం పంచుకుంటున్న బీజేపీది ఎటు పాలుపోని పరిస్థితి. చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంపై కొంతమంది నాయకులు పండగ చేసుకుంటున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ఓ కేంద్ర మంత్రి పేరు కూడా వినిపిస్తుండటంతో కేంద్రం నుంచి టీడీపీని దింపేయాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం టీడీపీని సపోర్టు చేయాలని వాదిస్తున్నారు. మొత్తం మీద ఓటుకు కోట్ల వ్యవహారంలో సొంతంగా తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదనే ఆలోచన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీజేపీ నాయకత్వాల్లో వ్యక్తమవుతోంది. అటు ఢిల్లీ పెద్దలు కూడా గుంభనంగానే వ్యవహరిస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే టైం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది. సతీష్ కుమార్, కరస్పాండెంట్.